Let's welcome our next performer from City Class Group. Nandu evarni పంపిస్తున్నారు? Yeah, Sai Kumar karate stunts తో వస్తున్నాడు. Let's start karate from Sai Kumar. Wait, stop. ఇదేంటయ్యా ఇది? బాబు నీ పేరేంటి? సాయి కుమార్. సాయి కుమార్. సాయి, నువ్వు ఇందాక చేసింది డెమోన్స్ట్రేషన్ ఏంటి? ఇది నాన్చోతో పాటు దోసకాయ నోట్లో పెడతారు కదా సార్, దాన్ని పగలగొట్టేసి వెళ్ళిపోవాలి. మార్షల్ ఆర్ట్స్ మీద నువ్వు గౌరవం తీసుకురావాలి కానీ మార్షల్ ఆర్ట్స్ ని చీప్ చేయకూడదు. మార్షల్ ఆర్ట్స్ ఈస్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, not to hurt the opponents. 1 year practice ఇదేనా చేసావు? వాట్ ఈస్ యువర్ ఎయిమ్? నో సార్, కొండన కొట్ట ఏంటది? స్లాబ్ కిక్ తో కొట్ట ఎక్కడైనా పగులుతుందా? యూ షుడ్ యూజ్ అ హీల్. ఆ స్పిన్ కిక్ తో హీల్ తో కొడితే కొండ పగులుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్ మ్యాన్. పైగా ఇలాంటి డెమోన్స్ట్రేషన్ చాలా చూసామయ్యా. కరాటే తెలియక్కర్లేదు రాళ్ళు కొట్టడానికి, బ్రూటల్ స్ట్రెంత్ చాలు. సపోజ్ ఈ నంచాకు ఇక్కడ కనుక కరెక్ట్ గా స్పాట్ లో తగిలింటే అబ్బాయి బట్టికి వెళ్ళిపోయాడు, ఇంటికి పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు మేము చూసే వాళ్ళందరూ ఏంటి, మేమంతా డెత్ స్క్వాడా? మేము చాలా తప్పు నాన్న అది. యూ ప్రాక్టీస్ వెల్. ఐఎమ్ సారీ టు సే ఈ ప్రోగ్రామ్ ఇంతటితో స్టాప్ చేయాల్సి వస్తుంది ఇది, ఎందుకంటే ఇట్ ఇస్ ఫౌల్. ఏ మాత్రం ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగలుతున్నారు, నీది యాక్సిడెంట్ కాదు, నీది ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. యువర్ ప్రాక్టీస్ మస్ట్ బి పర్ఫెక్ట్, లేకపోతే చేయకూడదు అసలు. ఇటువంటి ప్రోగ్రామ్ నువ్వు రాకూడదు అసలు. ఇందాక నువ్వు కొట్టినప్పుడు టప్పని ఇక్కడ సౌండ్ వినిపించింది, ఆడు బుర్ర పగిలిపోయింది అనుకున్నాను నేను. ఎంత రిస్కీ అది. సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్ ప్రోగ్రామ్. యువర్ ప్రోగ్రామ్ ఇట్ ఇస్ ఫోల్. ఓకే సాయి, 1 year ప్రాక్టీస్ లో ఇట్లా రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. 1 year అంటే చాలా తక్కువ ప్రాక్టీస్. అంటే వాళ్ళు తిట్టింది నీ మంచి కోసం, అది నువ్వు పాజిటివ్ చేసింది. తప్పు చేసావు కానీ తప్పు చేస్తేనే తర్వాత రైట్ చేయగలుగుతావు. సాయి, నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావే ఏదో తప్పు జరిగిపోయిందని, దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అది మంచి పని, రియల్ సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నేను తప్పు చేశాను ఇంకా తప్పు చేయను అని నీ మనసులో ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. దట్ మీన్స్ యు ఇంప్రూవ్డ్. అయిపోయింది, అది అయిపోయింది, అంతా మంచిగా. టేక్ ఇట్ ఈజీ, కానీ కాన్సన్ట్రేషన్. ఆల్ ద బెస్ట్. సాయి, అర్థమైంది కదా, నీకు స్కోర్స్ అయితే ఉండవు ఎందుకంటే పర్ఫార్మ్ చేయలేకపోయావు కాబట్టి. ఏంటంటే చేద్దామని వచ్చాను, లాస్ట్ వెళ్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ లోనే. ఇట్స్ ఓకే, హోతా హై. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ టైం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, వీళ్ళందరి చేతే మంచి కాంప్లిమెంట్స్ పొందాలి. ఆల్ ద వెరీ బెస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ.